వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జీతాలు లేక అవస్థలతో డ్రైవర్స్, అదనపు గంటలతో పనిభారం. మా భూముల్లోకి వచ్చి మాపై దౌర్జన్యం, రాయవరపు సత్యభామ ఆవేదన. ఒకటి బై 70 చట్టం జోలికి రావద్దు, ఆదివాసీ ప్రజా సంఘాలు నాయకులు డిమాండ్. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో కలెక్టర్ ప్రభుత్వానికి కొమ్ము కాసినట్లుగా అనిపించిందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవీ హర్షకుమార్ మాట్లాడారు. నామినేషన్ స్క్రూట్నీ ప్రాసెస్లో స్వతంత్ర అభ్యర్థి తన తనయుడు జీవీ సుందర్ ప్రత్యర్థి అభ్యర్థులపై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తాడని హర్షకుమార్ తెలిపారు. మొదట సిపిఎం అభ్యర్థి వీరరాఘవు డిస్క్వాలిఫై అయ్యాడని ప్రకటించారని, ఆ తరువాత చివరలో తన క్వాలిఫైడ్ అని చెప్పినట్టు లిస్టులో ప్రకటించారని వారిని తెలిపారు. మొదట డిస్క్వాలిఫై చేసిన అనంతరం క్వాలిఫై అవ్వడంపై ప్రభుత్వము ఒత్తిడి ఉందని ఆయన అన్నారు. పీడీఎఫ్ అభ్యర్థి ఎస్సీ సామాజిక వర్గానికి చెందడం నేను స్వాగతించిన, కానీ ఓట్లు చీల్చడం కోసమే డిస్క్వాలిఫై అయిన అభ్యర్థిని మరలా రంగంలోకి దింపారని, దానికి సీఎం నుంచి ఒత్తిడి వచ్చిందని ఆయన అన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ హయాంలో ప్రభుత్వం ఒంటెద్దు పోగడ చూపిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థుల్ని తిరస్కరిస్తున్నారని, నామినేషన్ వేయడానికి కూడా అడ్డుకున్నారని ఆరోపణ చేశారన్నారు. కానీ ఇప్పుడు ఇదే సీఎం నామినేషన్ ప్రక్రియలో ఇంత విపక్షతను చూపించడం సరికాదన్నారు. టీచర్స్ తరపున నిలబడ్డ అభ్యర్థి కూటమి ప్రభుత్వానికి బినామీగా తయారయ్యాడని హర్షకుమార్ ఆరాధన వ్యక్తం చేశారు. నా డిస్క్రిప్షన్ అని చెప్పి సరే సుందర్ మా అబ్బాయి నామినేషన్ వచ్చేటికి ఒక 5 సార్లు అన్నీ చాలా ఎలాగన్నా సరే తిన్నే అస్తమానం క్వశ్చన్ చేస్తున్నాడని చెప్పి రకరకాలుగా ప్రయత్నించింది ఆవిడ. దట్ మేము అన్నీ సిద్ధపడే ఉన్నాం. నా నామినేషన్ని తిరస్కరించడానికి వీల్లేని రీతిలోనే మేము నామినేషన్ తిరస్కరించాం. తిరస్కరించిన తర్వాత తిరస్కరించలేని కారణం చచ్చినట్టుగా మా నామినేషన్ యాక్సెప్ట్ చేశారు. తర్వాత లిస్ట్ పెట్టేటోడికల్లా సిపిఎం క్యాండిడేట్ అదే పీడీఎఫ్ క్యాండిడేట్ లిస్టులోకి వచ్చేసాడు. అంటే అందరూ అభ్యర్థులు ఎదురుగుండా దిస్ క్యాండిడేట్ వాజ్ రిజెక్టెడ్, దిస్ క్యాండిడేట్ ఈజ్ రిజెక్టెడ్ అని చెప్పింది. చెప్పి దానికి ఎందుకు మీరు కారణం చెప్తున్నారంటే, స్క్రూటినీ తీసుకునే అన్ని అప్లికేషన్స్ చేశారు కదా, స్క్రూటినీ చేశారు కాబట్టి ఆ స్క్రూటినీలో అందరూని స్క్రూటినీ మొదట అయిపోయింది కాబట్టి అలాంటప్పుడు అసలు స్క్రూటినీ వెరిఫికేషన్ ఎందుకు? స్క్రూటినీ వెరిఫికేషన్ లేకుండా ఆల్ అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ అని చెప్పాలి కదా. మళ్ళీ స్క్రూటినీ దానికి ఒక రోజు తంతు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులందరినీ రమ్మని ఎన్నెందుకు? అయినా మా ఇష్టం, మా తెలుగుదేశం వాళ్ళు ఎవరి నుంచో పెట్టుకుంటే వాళ్ళందరినీ టెక్నాలజీని తీసేస్తామని ఒక రూల్ పాస్ చేసేయండి చంద్రబాబు. ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరబత్తుల రాజశేఖరన్కి మద్దతుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఆయన 29, 30 డివిజన్లలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ డివిజన్లలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకొని పేరబత్తులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి విజయం చేకూర్చాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల ఆదరాభిమానులను విశేషంగా పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
గ్రాడ్యుయేట్ సమస్యలను, యువత ఆశలను శాసన మండలిలో కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరం వివరిస్తారన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకుని వారితో మాట్లాడి కూటమి అభ్యర్థికి ఓట్లు పడేలా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు. నాలుగు ఓట్ల ఆ రోజు తీసుకొచ్చి జాగ్రత్తగా పేరబత్తుల రాజశేఖర్ గారు నెంబర్ 1 నెంబర్ 1 వేయాలి. చూడండి అందరూ వచ్చారా ఫోటోలోకి? సార్ రెడీ సార్? ఓకే సార్. పార్టీ గుర్తులే ఉండవు, పేరు వాళ్ళే పెన్ కూడా ఇస్తారు. గ్రాడ్యుయేట్స్ మంచి ఫ్యూచర్ ఉంటుంది స్టేట్ లో. రోజు వైట్ లాగిస్తాం మొత్తం. మీ డాడీని ఓటేమని చెప్పి జేఈఈ మెయిన్స్ లో ఆకాష్ విద్యార్థులు మెరుగైన ఫలితాలతో ప్రతిభ కనబరిచారు. స్థానిక రాజమండ్రి దానవాయిపేట ఆకాష్ బ్రాంచ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాజమాన్యం జేఈఈ మెయిన్స్ ఫలితాలను వివరించారు. జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలలో ఆకాష్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో శ్రేయాస్ 100% సాధించగా మిగిలిన విద్యార్థులు 99.99, 99.98, 99.97 వంటి అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో 99.89, 99.59, 99.56, 99.54 వంటి అత్యుత్తమ ఫలితాలు సాధించారు. రాజమండ్రి నుండి శ్రీనుహాస్ 99.13% సాధించాడు. ఈ సందర్భంగా శ్రీహాన్ను మాట్లాడుతూ ఆకాశ విద్యార్థులు ఇచ్చిన మెరుగైన కోచింగ్, తన పట్ల తీసుకున్న శ్రద్ధ, డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ద్వారా తన సక్సెస్ అయ్యిందని, దానికి ఆకాష్ కోచింగ్ సెంటర్కి కృతజ్ఞతలు తెలుపుతూ రుణపడి ఉన్నానని తెలిపాడు. ఈ సందర్భంగా రాజమండ్రి ఆకాష్ బ్రాంచ్ అకాడమిక్ డైరెక్టర్ పృథ్వీ చరణ్, అకాడమిక్ హెడ్స్ మణిశేఖర్, నరసింహ నాయుడు, ప్రిన్సిపల్ నరేష్ ఈ పూర్వ విజయాన్ని సాధించడంలో దోహదపడిన టీచర్స్, పేరెంట్స్ మరియు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తమ అభినందనలు తెలియజేస్తూ దానివైపేట క్యాంపస్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. కృతజ్ఞతలు మరొకసారి. థాంక్యూ. రోజు వెలువడిన జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో ఆకాష్ రాజమండ్రి దానవాయిపేట నుంచి 99.1% మన సుహాస్కి రావడం జరిగింది. అదేవిధంగా మోర్ దెన్ 90% 8 మెంబర్స్కి 8 స్టూడెంట్స్ ఆఫ్ రాజమండ్రి బ్రాంచ్ ఎక్స్క్లూజివ్గా ఆకాష్ రాజమండ్రి నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మోర్ దెన్ 30 స్టూడెంట్స్ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ టు జేఈ అడ్వాన్స్డ్, అంటే మెయిన్స్ కంప్లీట్ చేసి అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయిన మంది ఆల్మోస్ట్ 30 మెంబర్స్. సో ఈ రిజల్ట్కి వాళ్ళందరూ కూడా చాలా బాగా కృషి చేసి, స్టూడెంట్స్ అందరూ కూడా కృషి చేసి రిజల్ట్ తెచ్చుకున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. అదేవిధంగా ఈ రిజల్ట్ కారకులైన వాళ్ళ పేరెంట్స్కి, మన ఆకాష్ సంబంధించిన స్టాఫ్ మరియు అందరూ కూడా వాళ్ళ అసైన్మెంట్స్ కానీ వాళ్ళ వర్క్ కానీ అందరూ కూడా గ్రూప్ కలెక్టివ్గా చేయడం వల్ల ఈ రిజల్ట్ స్టూడెంట్స్ అందరూ సాకారం అయిందని అనుకుంటున్నాను. ఇదే విధంగా ఈ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మరిన్ని సాధించి ఉత్తమ స్థానానికి ఫ్యూచర్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జేఈ మెయిన్స్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ శుభాభినందనలు. నిన్న ప్రకటించిన జేఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాలలో ఆకాష్ విద్యార్థులు జాతీయ స్థాయిలో చిరంజీవి శ్రేయాస్ 100% మార్కులతో మరియు మిగిలిన విద్యార్థులు
99.99, 99.98, 99.97 లాంటి అత్యుత్తమ మార్కులు సాధించి జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగరవేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆకాశ విద్యార్థులు జాతీయ స్థాయిలో 99.87 పర్సెంటైల్, 99.59 పర్సెంటైల్, 99.54 పర్సెంటైల్ లాంటి అత్యుత్తమ పర్సెంటైల్తో విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు అకాడమిక్ డైరెక్టర్ చరణ్ గారు చెప్పినట్టు మన రాజమండ్రి బ్రాంచ్ నుంచి చిరంజీవి శ్రేయాస్ 99.12 పర్సెంటైల్ మార్కులతో సుహాస్ అత్యుత్తమ పర్సెంటైల్ సాధించడం జరిగిందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ మై టీచర్స్ అండ్ పేరెంట్స్, బాగా హెల్ప్ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు. అండ్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి మెయిన్గా నేను రాసిన నెంబర్ ఆఫ్ టెస్ట్ నా ప్రిపరేషన్ బాగా హెల్ప్ చేశాయి. అండ్ ఆకాష్లో కండక్ట్ చేసే FTS ఎగ్జామ్స్ అండ్ ఆల్ ద గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ చాలా హెల్ప్ చేశాయి. అండ్ ద టీచర్స్ ఇచ్చిన సపోర్ట్ అప్రిషియబుల్ అండ్ బాగా ఇచ్చారు. దట్ ఈస్ ద రీజన్ గాట్ 99 పర్సెంటైల్. అండ్ ఆకాష్ యొక్క మెటీరియల్స్ కూడా చాలా క్లారిటీ అండ్ ఆల్ ద సమ్స్ ఉన్నాయి. దే హెల్ప్ మీ అలాట్. సో దే ఆర్ ద రీజన్ ఐ స్కోర్డ్ 99 పర్సెంటైల్. రాజమహేంద్రవరానికి చెందిన కొర్రహన్ని అను యాదవ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్గా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బొడ్డపాటి దాస్ చేతుల మీదుగా నియామక పత్రం, గుర్తింపు కార్డును అందజేశారు. ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ 2022లో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ స్థాపించామని, అప్పటి నుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అన్ని విషయాల్లోనూ సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మానవ హక్కులు, వినియోగదారుల రక్షణ చట్టం, మానవ అక్రమ రవాణా, బాలికలపై వేధింపులు, ఆన్లైన్ రియల్ ఎస్టేట్ మోసాలు, బాల్య వివాహ నిషేధిత చట్టంపై జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో డ్వాక్రా, ఆశా మహిళలకు అవగాహన కల్పించి వారి ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేస్తున్నామన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా న్యాయవాదుల సహకారంతో కేసులను వాదించి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తున్నామని వివరించారు. ఇప్పుడు 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర కన్వీనర్గా సామాజిక సేవ కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేస్తున్న కొర్రహన్ని నాగమణిను నియమించామని తెలిపారు. లాయర్ను కూడా ప్రభుత్వం పెట్టేటువంటి ఆ చట్టం తీసుకురావడం. ఈ విధంగా కొన్ని సమావేశాలకు అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి గారిని కూడా పిలుస్తూ ఉన్నాము. తప్పనిసరిగా వాళ్ళని మనస్ఫూర్తిగా మీ అందరిని అభ్యర్థిస్తూ ఉన్నాము. మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా పాటు సాధించేటువంటి అందరూ కూడా ప్రజలతో మీడియా మిత్రులతో సమన్వయపరుచుకుంటూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తానని ఈ 26 జిల్లాలకి కన్వీనర్గా నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను దాస్ గారికి. అలాగే మీ వంతు సహకారం కూడా నాకు ఎప్పుడు ఇస్తున్నందుకు కృతజ్ఞురాలై ఉంటాను. అలాగే ఇది పార్టీలకి అతీతంగా నేను ప్రజల సంక్షేమం కోసమే పోరాడతానని ఈ రోజు నుంచి నేను ఈ 26 జిల్లాలు స్టేట్ వైడ్గా తిరిగి మరి ఎక్కడ ఏ ఇబ్బందులు పడుతున్న వారందరికీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీస్తానని వాగ్దానం చేస్తూ మీ అను యాదవ్. మరి ఈ రోజున రాజమండ్రికి సంబంధించినటువంటి శ్రీమతి కె అన్నపూర్ణ నాగమణి అను యాదవ్ గారు అనేటువంటి వారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో జిల్లా కమిటీలను, మండల కమిటీలను, స్టేట్ కమిటీలను సమన్వయపరుచుకునే విధంగా మరి స్టేట్ కన్వీనర్గా మరి ఈ రోజున మేడం గారికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ఐడి కార్డును కూడా మీ అందరి ముందు అసలు ఏమేమి హక్కులు ఉన్నాయి, వాటిని ఎలా వినియోగించుకోవాలి అంటే నాలెడ్జ్ లేకుండా ఉండే వాళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నట్లయితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది సలహా సంప్రదింపులతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్లో ఈరోజు మా యొక్క ఫౌండేషన్లోకి నూతనంగా ఆహ్వానించబడినటువంటి అను యాదవ్ గారికి
ఈ స్టేట్ కన్వీనర్గా అపాయింట్ చేయడం జరిగింది. గిరిజనుల జీవనధారమైన 1/70 చట్టం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని గిరిజన, ఆదివాసీ, రైతు, కూలీ, ప్రజా సంఘాల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 11, 12 తేదీల్లో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్ సంఘీభావంగా రాజమహేంద్రవరం, గోకవరం బస్టాండ్, అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్ నారాయణ మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం పల్లా వెంకట్ నాయుడు మాట్లాడుతూ, ఒకవైపు GO3 లేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు దూరమవుతున్న నేపథ్యంలో మరోవైపు షెడ్యూల్డ్ గ్రామాల గుర్తింపు లేక అనేక సరైన జీవన స్థితిగతులు కరువై అవస్థలు పడుతున్న గిరిజనులకు అడవికి దూరం చేసి బ్రతుకులు లేకుండా అడవి సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే చర్యలను చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. 1/70 చట్టం రద్దు, సవరణ వంటి ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏజెన్సీ గిరిజనుల, ఆదివాసీల హక్కులైనటువంటి 170 చట్టాన్ని సవరించాలని చెప్పి ఆలోచన తీసుకొచ్చి మాట్లాడినటువంటి వైఖరి సరైనది కాదని, వెంటనే దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క స్పీకర్ను బర్తరఫ్ చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మొత్తం ఏజెన్సీ ప్రాంతం బంద్కు పిలుపునివ్వడం జరిగింది. వారికి మద్దతుగా ఈరోజు రాజమండ్రిలో ఖచ్చితంగా స్పీకర్ని రాజీనామా చేయాలని, లేదంటే ఆ స్పీకర్ను బర్తరఫ్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గిరిజనులకి ప్రాణదాయకమైనటువంటి 170 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి, ఆపరేషన్ కగారు పేరుతో నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఆదివాసీ గిరిజనుల, ఆదివాసీ ప్రజలపైన నక్సల్స్ పేరుతో ఇప్పటికే అనేక మందిని కాల్చి చంపుతా ఉన్నారు. వారి అడ్రస్ను కూడా ఇప్పటికీ తెలియజేయనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ప్రధానంగా ఏంటంటే పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని అప్పజెప్పడం కోసం ఈ యొక్క మోదీ సాల ప్రభుత్వం గిరిజన ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా హత్యలు చేస్తూ ఉన్నారు. ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలుగా భావించి దీని మీద సుప్రీంకోర్టు చేత న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా ఈ యొక్క మారణకాండను నిలుపుదల చేయాలని చెప్పి, అలాగే ఏదైతే మావోయిస్టులు అని చెప్పి చెబుతున్నారో ఆ మావోయిస్టులతో ఈ ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని చెప్పి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట, పొన్నాడ, నాగులపల్లి గ్రామాల్లో ఉన్న మా పొలాల్లోకి రాయవరపు వెంకట సుబ్బారావు, రొట్టుముక్కల భాస్కరరావు అనే అడ్వకేట్లు మా పొలంలో ఉన్న రాయవరపు సత్యభామ అను నన్ను మహిళ అని కూడా చూడకుండా నాపై దౌర్జన్యం చేశారని కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. రాయవరపు మృత్యుంజయరావు కుమారుడు రాయవరపు వెంకట సుబ్బారావు కోడలు అయిన నన్ను మహిళ అని కూడా చూడకుండా దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములను అక్రమంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. నా పేరు డాక్టర్ రాయవరపు సత్యభామ, కాకినాడ జిల్లా. మా భూములు వచ్చి ఉప్పాడ కొత్తపల్లి, మూలపేట, నాగులపల్లి, పొన్నాడ గ్రామాల్లో అనేక మా భూములు ఉన్నాయి. అయితే ఈ భూములు అన్నింటికి కూడా సజ్జికొని తీసుకున్న తర్వాత మిగతా భూములన్నీ కూడా మేము వచ్చి తీసుకోవడం జరుగుతుంది. మా మామగారు కాలం చేశారు, ఆ తర్వాత మేము వచ్చి తీసుకోవడం జరుగుతుంది. ఈ జరిగే తరుణంలో మాకు మూలపేట నుండి పిఠాపురం నుంచి మూలపేట వెళ్ళే దగ్గరలో బంగారపప్పు గుడి దగ్గర దగ్గరగా మా భూమి ఉంది. ఆ భూమి ఉన్న సర్వే తోట ఉంది. ఆ సర్వే తోటని ఎవరో నరికేస్తానని తెలిసి వెంటనే రావడం జరిగింది. వచ్చి చూసుకుని తిరిగి వెళ్తుండగా సాయంత్రం 5, 6, 7 మధ్యలో నన్ను కారు ఆపి, ఆ డ్రైవర్ని బెదిరించి కారు ఆపి దోచేసి అతన్ని నా మీదకి వచ్చి కన్ను పెట్టి బెదిరించి అన్నదాని ఆడవారు మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలతో బూతులు తిడుతూ నన్ను బెదిరించి చంపేస్తానని చూసి బయటకు చేయబడి బయటకు లాగుతుంటే ఈ ముగ్గురు డ్రైవింగ్ కోసం 2, మొత్తం 5 పైనే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎవరైనా చూడగా ఒక అతను డ్రైవర్ వెంకట సుబ్బారావు, పిఠాపురం నోటరీ అడ్వకేట్ ఆయన పేరు ఆయనే చెప్పుకున్నాడు. నువ్వు
నన్ను ఏం పీకుతావే, నన్ను ఏం పీక్కలో, నువ్వు కంప్లైంట్ పెట్టుకుంటావా? పెట్టుకో స్టేషన్లో. ఏ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోదు, నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో. నేను లాయర్ని, నేనంటే అందరికీ భయమే. పిఠాపురం నా పేరు అందరికీ తెలుసు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఎక్కడ కంప్లైంట్ పెడితే పెట్టుకో. నువ్వు నన్ను ఏం ఈ భూముల్లో నువ్వు కానీ నీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా అడుగు పెడితే అక్కడే చంపేస్తాను అనే బెదిరింపులు సార్. లేదు సార్, ఏం జరుగుతుంది? ఈ మహిళలు మేము ఈ రకంగానే వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా తీసుకో 29వ తారీఖు 29/10/2024 ఇచ్చిన కంప్లైంట్ 10/20 కంప్లైంట్ ఈ రోజు దాకా తీసుకోకుండా నాటే వేసుకున్నాను. దాని మీద ఎటువంటి కనీసం అతను పిలవడం కానీ అతని మీద మేము ఇచ్చిన మనిషి చంపుతున్నాడు, నరికేస్తానంటే బూతులు తిట్టాడు, చంపుతానప్పుడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇస్తే పోలీసు వారు ఈ రోజు దగ్గర కూడా కంప్లైంట్ తీసుకోకుండా అతను ఇచ్చినట్టు కాగితాలు కబురు పెట్టి కాగితాలు దగ్గర పెట్టుకుని ఆ కాగితాలు పొలం కాగితాలు దగ్గర పెట్టుకుని ఈ పొలం నీదని అడుగుతుంటే అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పొలాన్ని తీసుకుంటారా? పొలం విషయాలు ఆయన వాళ్ళు చేస్తారా అని డిపార్ట్మెంట్ పొలాల విషయాలు కూడా చూస్తుందని ఇప్పుడు నాకు తెలిసింది. క్రైమ్ అయినప్పుడు ఆడదాని మీద చెయ్యి వేసి నా హింసలు పెట్టి చంపేస్తాను బెదిరించినప్పుడు ఆ కేసు నేను పెట్టుకున్నప్పుడు ఆ కేసు మాత్రం మాట్లాడాలి. పొలాల సంబంధం ఎందుకు? దేనికి పొలాల సంబంధం? డిపార్ట్మెంట్ వాళ్ళకి పొలాల సంబంధం పని ఏంటి? ఎందుకు పొలాల విషయం గురించి మాట్లాడాలి? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అతను కూర్చోబెట్టి పొలాల విషయం గురించి మాట్లాడి పంపించేశారు నన్ను. లంజా ముండా అని తిడుతున్న వాడిని పట్టుకొచ్చి ఈ రోజు దాకా కనీసం కంప్లైంట్ అతని మీద కంప్లైంట్ తీసుకోకపోగా కనీసం అతను ఎఫ్ఐఆర్గా ఆ కేసు ఏమైంది పౌరపర్లు ఆలోచించుకోకుండా ఇక్కడ దాకా లాక్కొచ్చారు. ఇవాళ ఆర్టీ పెట్టాను నేను. ఎంతమంది మహిళలు వదిలేస్తాం? మా భూములు మా మామగారు చనిపోయారు, కష్టపడిచ్చిన భూములు ఎలా వదిలేసుకుంటాం? ఏ రకంగా ఉంటుంది మాకు? సెజ్జి తీసేసుకుంది, సెజ్జి వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం, నరకం చూస్తున్నాం. ఉన్న భూములు నేను తీసుకుంటే అంటే ఏమైంది? వాడి భూమి తీసుకోవడానికి మాకు మా భూములు మేము తీసుకోమా? మా మీద గొడవ పెడుతున్నాం, మేము అడగమా? అడిగితే కంప్లైంట్ తీసుకోరా? ఏంటి వీళ్ళకి వాళ్ళకి ఆలోచి? ఏంటి ఈ లాయర్ గారికి డిపార్ట్మెంట్కి ఆలోచి? ఎందుకు ఆలోచి అంటే డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కలిపి ఆలోచన చేస్తున్నారా? ఆడదాన్ని లంచం తిట్టడం ముండానికి తిట్టడం తీసుకొచ్చి పాడేద్దా లోపల? కంప్లైంట్ కనీసం అన్నీ కేసు కట్టొద్దా? ఇవాళ ఆర్టీఐ పెట్టని అడుగుతున్నారు. ఆర్టీఐ పెట్టరా? ఎవరు చేతకాని వాళ్ళు ఆర్టీఐ పెట్టాల్సి వచ్చింది. ఆ రోజే నేను కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అతను తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ వేసి దాన్ని పరీక్షించి పరిశీలన కాదా అని చెప్పాలిగా. ఆ రిపోర్ట్ నాకు ఇవ్వాలిగా. అది నేను అడిగితే న్యాయం తప్పది. వాళ్ళు ఆర్టీఐ వేస్తారని చెప్పి ఎంత వేసంగా మాట్లాడుతున్నారు లోపల. ఆర్టీఐ వేస్తాం అయినా ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ ఆడవాళ్ళు వెళ్తారు. ఇవాళ మీడియా ముందుకు వచ్చాను నేను. నాకు న్యాయం జరుగుతున్నారు మీడియా ముందుకు వచ్చి ఎందుకు వెళ్తున్నారు మీడియా ముందు? సరదాకి వెళ్తున్నారు మీడియా ముందు. ఇలాంటి తెలియాలని డిపార్ట్మెంట్కి ఎవరు భయపడింది? ఎందుకు భయపడాలి? దేనికి భయపడి? నా భూమి ఇప్పుడు కూడా అడుగుతున్నారు. భూమి సరైన నెంబర్ చెప్పంటున్నారు. ఏంటి సరైన నెంబర్ చెప్తాను. మా సరైన నెంబర్ తీరుస్తారు వీళ్ళు. నా భూమి సరైన నెంబర్ చెప్తాను, అందరూ తీరుస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అదే వాళ్ళు చేస్తున్న పని ఇదేనా అడుగుతున్నారు ఆర్టీఐ వాడిని. ఏంటి పేపర్లో వేయడం? ఏంటి ఎప్పుడో కేసులు ఉంటాయి. నాకు 100 కేసులు నాకు ఉంటాయి. ఆడవాళ్ళకి కేసు పట్టుకొచ్చి ఎందుకు వేయాలి? ఎందుకు పేపర్లో వేయాలి? ఏంటి అనుకోకుండా చేస్తారు నన్ను పట్టుకుని? నిరూపించిన శక్తి ఉంటే పేపర్లో వేయడం కాదు. పేపర్లో వేసి ఎప్పుడో చెక్కులు ఉంటాయి, ఎప్పుడో గుడ్డయ్యాయి. నాకు 100 కేసులు నా మీద ఉంటాయి. నేను మహిళా అధ్యక్షుడు, నా మీద 100 కేసులు ఉంటాయి. 100 కేసులు నేను ఎడతాను, వస్తుంటాను. అది నా వృత్తి. వాళ్ళకి ఏంటి సంబంధం? ఏంటి తొత్తు వ్యవహారం అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు లాయరు, ఇంకొక లాయర్ ఉన్నాడు భాస్కర్, అతని పేరు భాస్కర్, వాళ్ళు కలిపి నేను పేపర్లో వేసారు. ఏంటి తొత్తులు? ఏంటి కూడా రావడాలి? మా భూమిలో చూడడానికి డబ్బులు కావాలా? ఇవాళ ఏమని అడుగుతున్నాడు? 2 కోట్లు 3 కోట్లు ఇస్తే భూమి ఇస్తాను మాట్లాడుతున్నారా? ఏంటి ఇది జరుగుతుంది ఇక్కడ అన్యాయం? ఇదే పని వాళ్ళని అడుగుతుంది ఒకటే. గతంలో నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాను. సుబ్బారావు అన్న మీద కనీసం ఈ రోజు దాకా కూడా ఏమీ పెట్టలేదు. అతని మీద ఒక ఎఫ్ఐఆర్ వేయలేదు. ఎందుకు కేసు కట్టలేదు? కేసు కట్టలేదు కాబట్టి వాళ్ళని ఆర్టీకి వేసాను. నాకు కావాల్సింది మా మామగారి భూములు. ఎవరో కాదు, మా మామగారు మా మామగారి భూమి మాకు ఇచ్చారు. అతను పెత్తనం ఏంటి? అతను ఏం చేస్తాను? అతను ఎందుకు పెత్తనం పెట్టాలి? అసలు దేని గురించి చేస్తాను అతను పెత్తనం? మా మామగారు మాకు ఇచ్చిన నేను తీసుకుంటాను. అతను ఏంటి ఇబ్బంది? వాడు ఎందుకు బెదిరిస్తున్నాడు? ఎందుకు మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు? ఎందుకు అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు? దాని విషయంగా నేను కంప్లైంట్ పెట్టాను. ఒక్కసారి తీసుకున్నాను అతను. నేను పెట్టిన కేసు ఒక్కసారి అతను పిలిచారా? అతను ఎఫ్ఐఆర్ వేసారా? ఏం చేయలేదు. ఇవాళ ఆర్టీఐ పెట్టాలని చెప్పి మళ్ళీ వెళ్ళి అడుగుతున్నారు. వచ్చిన ఆర్టీఐ పెట్టా కాబట్టి ఏం చెప్తే చెప్పమంటున్నారు. ఏం జరుగుతుంది? నాకు న్యాయం జరగాలి. మా మామగారి భూముల్లో నాకు హక్కు ఉంది. నేను అమ్ముకుంటాను, ఆడుకుంటాను, నేను తీసుకుంటాను. వీళ్ళు ఎవరు అడ్డు పెట్టడానికి? ఏంటి ఇతను బెదిరింపు? నేను లాటరీ లాయర్ అంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నాను? నాకు తక్షణం నాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేదాకా నేను పోరాడతాను. ఇదే నాకు బాధ. ఇంటింటి చెత్త సేకరణ వాహనాలతో ఆటో డ్రైవర్స్ జీతాల సమస్యలపై క్వారీ సెంటర్లో ఉన్న వైఖర్ యార్డు వద్ద బుధవారం ఉదయం కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై తమ నిరసన తెలిపారు. క్లాప్ ఆటో కార్మికులకు 3 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని, సంవత్సరంగా పెండింగ్ ఉన్న పీఎఫ్ వాటా వెంటనే జమ చేయాలని నినాదాలు చేశారు.
స్వయంభూ కంపెనీ యాజమాన్యం నెలవారీగా డ్రైవర్స్కు జీతాలు ఇవ్వకపోవడంతో సుమారు 25 మంది డ్రైవర్స్ ఉద్యోగం మానేశారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బి పవన్ తెలిపారు. కావున వారి పని భారం కూడా మిగిలిన వారిపై పడుతుందని ఉదయం 5:30 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అదనపు గంటల కొద్ది మంది పని చేయవలసింది అని తెలిపారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న జీతాలు సకలం ఇవ్వకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. యాజమాన్యం బకాయిలు విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ రమణ, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీతాలు లేక అవస్థలతో డ్రైవర్స్, అదనపు గంటలతో పనిభారం. మా భూముల్లోకి వచ్చి మాపై దౌర్జన్యం, రాయవరపు సత్యభామ ఆవేదన. ఒకటిపై 70 చట్టం జోలికి రావద్దు, ఆదివాసీ ప్రజా సంఘాలు నాయకులు డిమాండ్. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.